మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. సిటీలో మెట్రో స్టేషన్ల వద్ద సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం మెట్రో స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లపైనే పెయిడ్ పార్కింగ్ నిర్వహిస్తుండటంతో వాహనాలు ఎండకు ఎండుతూ వానకు తడవాల్సిన పరిస్థితి నెలకొందని మెట్రో తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సిటీలో మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటు మెట్రోకు వెళ్లేటటువంటి ప్రయాణికులు తమ వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లొచ్చే లోపు ఇటు ఎండకు ఎండుతూ వానకు తడిసే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. నగర వ్యాప్తంగా దాదాపు 64 కిలోమీటర్ల మేర ఇటు మెట్రో సర్వీసులు ఉంది. సో ఇందులో దాదాపు 58 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. సో 58 మెట్రో స్టేషన్ల దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే హబ్సీగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో హబ్సీగూడ మెట్రో స్టేషన్ దగ్గర పూర్తిగా ఇటు వాహనాలన్నీ రోడ్ల మీదే పార్కింగ్ చేసేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పెయిడ్ పార్కింగ్, గంటకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డు మీదనే ఇటు వాహనాలన్నీ కూడా పెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం వెళ్ళేటటువంటి ఉద్యోగులు 9 గంటలకు వెళ్తే సాయంత్రం 6-7 గంటల వరకు వచ్చే వరకు ఈ వాహనాలన్నీ కూడా ఎండకు ఎండుతూ వానకు తడవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వాహనాలు పార్కింగ్ చేసినటువంటి వాహనాలకు భద్రత లేకుండా పోయిందంటూ ఇప్పటికే ఇటు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉదయాన్నే వెళ్ళేటటువంటి ఉద్యోగులు రోడ్ల మీదనే ఇటు పార్కింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ పెయిడ్ పార్కింగ్ అనే చెప్పొచ్చు. రోడ్ల మీదనే పార్కింగ్ చేసి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఏదైతే ఇటు నగర వ్యాప్తంగా ఏ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం కూడా వాహనాలు ఎండకు ఎండుతూ వానకు తడవాల్సినటువంటి పరిస్థితి. మరికొన్ని వాహనాలు భద్రత లేకుండా పోయింది. సో ప్రస్తుతం ఇక్కడ మెట్రో ఛార్జీలు కూడా చూసుకుంటే మొదటి 2-3 గంటలు 10 రూపాయలు, దాంతోపాటు 3 నుంచి 4 గంటలు 20 రూపాయలు, 4 నుంచి 12 గంటలు 25 రూపాయలు, 12 గంటలు అయితే దాదాపు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇక 4 వీలర్ వాహనాలకు సంబంధించి మాత్రం అంతకు మించి పరిస్థితుంది. సో ఈ వాహనాలన్నీ కూడా రోడ్డు మీదనే పార్కింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వరకు అసలు తమ వాహనాలకు భద్రత కూడా కరువైందని కొంతమంది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పార్కింగ్ సమస్య చూసుకుంటే హబ్సీగూడ, తార్నాక, జేబీఎస్, ఎంజీబీఎస్, దాంతోపాటు ఏదైతే ఇటు నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్ల దగ్గర తీవ్రంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఐటీ క్యారిడర్కు వెళ్ళేటటువంటి ఉద్యోగులు ఎగ్జాంపుల్ ఉప్పల్లో ఉంటే సో ఉప్పల్లో పార్కింగ్ చేసేసి ఉప్పల్ స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసి ఏదైతే హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి వచ్చే లోపు తమ వాహనాలకు భద్రత లేకుండా పోయింది. సో పెయిడ్ పార్కింగ్ పేరుతో ముక్కుపిండి దాదాపు గంటకు 20 నుంచి 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నటువంటి మెట్రో అధికారులు ఇటు కనీసం షెడ్లు ఏర్పాటు చేయకపోవడం, ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడం, సీసీ కెమెరా లాంటి పర్యవేక్షణ కూడా లేకపోవడంతో తమ వాహనాలకు భద్రత లేకుండా పోయిందని ఇటు వాహనదారులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇకనైనా ఇటు మెట్రో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెట్రో స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హబ్సీగూడ.